ఈరోజు మనం మునగాకు వేపుడు ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 3 కట్టలు తీసుకున్నాను, కందిపప్పు 2 గుప్పెళ్ళు లేదా హాఫ్ కప్పు, ఉల్లిపాయ, పుట్నాల పప్పు లేదా వేపిన పప్పు 1 గుప్పెడు, కరివేపాకు 2 రెబ్బలు, కారం 2 స్పూన్లు, ఎండు కొబ్బరి 2 స్పూన్లు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, ఆవాలు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ. ఇప్పుడు మనము మునగాకును కడుక్కొని కొంచెం దాంట్లో ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. అలాగే కందిపప్పును కూడా కడుక్కొని కొంచెం నీళ్లు పోసి పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉన్నంత వరకు ఉడికించుకోవాలి. కందిపప్పుని ఇప్పుడు మనము దించేసుకోవచ్చు. ఉడికిపోయింది. కొంచెం పలుగ్గా ఉండగానే దించేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మునగాకు కూడా ఉడికిపోయి ఉంటుంది. చూద్దాం ఇప్పుడు మనము. మునగాకు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఈ మునగాకుని చిల్లుల గిన్నెలో వడపోసుకుందాం. వడపోసుకొని మునగాకంతా కూడా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిన కందిపప్పును కూడా వడపోసుకుందాం. ఈ వడపోసిన నీళ్ళు మనము చారు అట్లా ఏమైనా పెట్టుకున్నప్పుడు మనము యూస్ చేసుకోవచ్చు, పడేసుకోకుండా. సో వడపోసేసి పలుకులు కూడా పక్కన పెట్టుకుందాం. సో ఇలా వడపోసుకొని ఆ నీళ్ళు పక్కన పెట్టుకుంటే మనము చారు అట్లా ఏమైనా చేసుకున్నప్పుడు ఆ నీళ్ళని దాంట్లో వేసుకుంటే బాగుంటుంది. మునగాకంతా ఇప్పుడు చల్లారిపోయింది. ఈ మునగాకనంతా మనం నీళ్ళు ఇట్లా పిండేసుకొని ఓకే అంతా కూడా ఈ కందిపప్పు ప్లేట్లో అంతా పెట్టుకొని ఇప్పుడు ఈ మునగాకనంతా కూడా ఇట్లా విడదీసేసుకొని విడివిడిగా చేసుకుంటే బాగా పొడి పొడిగా కూర వస్తుందన్నమాట. అంతా ఇట్లా విడదీసుకోవాలి. అంతా కూడా కలిపేసుకొని ఇప్పుడు పోపు వేసుకుందాము. ఆయిల్ వేడయింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాము. ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, కొద్దిసేపు చిటపటామన్నాక మనం ముందుగా తీసుకున్న ఉల్లిపాయలో నుంచి సగము ఉల్లిపాయని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ముక్కల్ని వేసేస్తాము. తర్వాత పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకున్నాను, దాన్ని కూడా వేసి వేగనివ్వాలి కొద్దిసేపు. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు మనకి కొంచెం మంచిగా వేగటానికి సాల్ట్ కూడా మనము కొంచెం వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. ఇలా ఒక 2-3 మినిట్స్ వేగనివ్వాలి. కొంచెం వేగినాక ఇప్పుడు మనం ముందుగా పిండి పెట్టుకున్నాం కదా, వడపోసుకొని పిండి పెట్టుకున్నాము. దాన్ని మునగాకు, కందిపప్పు కలిపి పెట్టుకున్న దాన్ని వేసేసుకోవాలి. అంతా కూడా
వేసుకొని ఇలా కొద్దిసేపు వేగనివ్వాలి. వెల్లుల్లిపాయ కూడా మనం ముందు తీసుకున్నాం కదా, దాన్ని ఇట్లా నలిపేసుకొని దీంట్లో వేసి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని కాసేపు వేగనిద్దాము. మూత తీసుకొని కలుపుకుందాం. ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోయి ఎవరం కూడా ఈ కూరని తినలేము. అందుకని ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అది వేగుతూ ఉంది కదా, వేగనిద్దాము. దాంట్లోకి మనము ఒక పొడి చేసుకుందాం. ముందు తీసి పెట్టుకున్నాం కదా పప్పులు, కారము, ఎండు కొబ్బరి. అందులోకి ఏం చేస్తానంటే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటాను, బాగా కమ్మగా ఉండడానికి. దీన్ని ఇప్పుడు మనము పొడి చేసుకుందాం. బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకొని పెట్టుకుందాము. మెత్తగా అయితే బాగా కలిసిపోయి అంత మంచిగా ఉండదు. బరకగా అయితే కొంచెం పొడిలాగా బాగా విడివిడిగా ఉండడానికి అన్నమాట. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. అంతా మంచిగా ఏగిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మనం కరివేపాకు తీసుకున్నాం కదా, ఆ కరివేపాకు ఇప్పుడు వేస్తాను. ఇట్లా వేయడం వల్ల కూరకి మంచి వాసన ఉంటుంది. కరివేపాకు కూడా మంచిగా పూర్తిగా ఇది అవ్వకుండా బాగా ఉంటుందన్నమాట. అందుకని ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దంచి పెట్టుకున్న పొడి వేసేస్తాను. ఇలా వేసుకొని ఇలాగా ఒకసారి అంతా మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక్క నిమిషం మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకుందాము. తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకెప్పుడు మళ్ళీ చూద్దాము. మూత తీసి ఆల్మోస్ట్ మంచిగా వేగి మంచిగా వాసన వస్తూ ఉంది. కూర అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకొని కూర మునగాకు తాలింపు అంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు తినడానికి కూర రెడీ.